మబ్బు లోపల నీరు ఉండి నీటి చల్లతనం మబ్బుకుండి ఆ నీటినిచ్చి ఒకరి కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోయే మబ్బు లోకమునకు ఎలా ఉపకారం చేస్తుందో అలా తాను వేదమయుడై జన్మించి లోకమునకంతటికీ కూడా ప్రమాణవాక్కులనిచ్చి భారతాన్నిచ్చి భాగవతాన్నిచ్చి అనుగ్రహించడానికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు సాక్షాత్తు నీరు నిండిన నల్లమబ్బుతో పోల్చబడకపోతే దేనితో పోల్చబడతాడు? అందుకే నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్, ఆయన పొడుగు ఎంత ఉంటాడో దానికి తగినటువంటి లావుగా ఉంటాడు. ఏదో పొట్టిగా లావుగా ఉన్నాడండి అండం కుదరదు, పొడుగ్గా బక్కగా ఉన్నాడండి అండం కుదరదు. ఎలా ఉండాలో అలా ఉంటాడు. అది దేహమునకు ఉండవలసినటువంటి సౌష్ఠవం. కాబట్టి అనురూప ప్రాంశున్ ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడి యొక్క ఎర్రటి కాంతి అరుణకాంతులు ఎలా ఉంటాయో అటువంటి అరుణకాంతులతో కూడుకున్నటువంటి జటాజూటమున్నవాడు, అటువంటి జటలతో కూడుకున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు. ఎందుచేత ఆ జుత్తుకి తైల సంస్కారం ఉండదు, ఎప్పుడూ తపస్సులో ఉంటాడు. అలా తపస్సులో ఉన్న కారణం చేత ఆ జుత్తంతా కూడా ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క ఎర్రటి కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతో కూడినటువంటి కేశపాశంగా మారిపోయింది. గత రాగద్వేషం, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు. ఇది చాలా చాలా గొప్ప మాట సుమండి. మీకు పరీక్ష ఏమిటో తెలుసా? మీరు రాగము ద్వేషము దాటి నిలబడగలుగుతున్నారా అని పరిశీలించుకోవాలంటే ఓ పుస్తకాన్ని చదివి కొంతసేపు పుస్తకాన్ని మూసి మీరు ఆ పుస్తకంలో ఎంత విషయాన్ని గమనించారు అని ఆలోచిస్తే మీరు ద్వేషంతో కానీ రాగంతో కానీ ఉంటే కళ్ళు పుస్తకాన్ని చదువుతాయి తప్ప పుస్తకంలో ఉన్న విషయం మస్తిష్కంలోకి వెళ్ళదు. మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. గతరాగద్వేషం, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు, మమకారము పెట్టుకోడు ద్వేషము పెట్టుకోడు. ఆయనకంటూ మమకారం ఉంటే శాస్త్రము వలన మమకారం అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన మనసు పట్టుకోవడానికి కారణాలు ఏమున్నాయి? ఏమి రాగము లేదు ద్వేషము లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాట అది వింటుంది అని గుర్తు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిమండి. అసలు మన జీవితంలో మన మాట విననిది అన్నది ఎవరైనా ఉంటే మనసు ఒకటే. ఎందుకని అంటే నువ్వు ఇది చెయ్యి అనగానే అది చేసేసింది అనుకోండి, మనిషి తరించిపోలా. భారతాన్ని పట్టేసుకోడు, రామాయణాన్ని పట్టేసుకోడు, భగవంతుడిని పట్టేసుకోడు. అలా పట్టుకోకుండా పారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంత అల్లరి వచ్చింది, ఇంత వాంగ్మయం వచ్చింది. లేకపోతే ఎంత తేలికండి, మనసు చెప్పిన మాట వింటే మనసుని సంస్కరించడానికి వాంగ్మయం అంతా వచ్చింది. వ్యాసుడికి ఈ ఇబ్బందులు లేవు, ఆయన మనసుని గెలిచాడు. గతరాగద్వేషం, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు. అందుకే ఆయన మనసుని పిలిచి ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాడు. మీరు చూడండి, ఓ ఎద్దుని మొట్టమొదట్లో బండి ఎత్తి కాడి కింద తల పెట్టమంటే మెడ పెట్టమంటే పెట్టదు. కానీ కొంతకాలం అలవాటు అయిపోయిందనుకోండి, రెండెద్దులు పడుకునుండగా రైతు ఎద్దుల్ని ముందు లేపడం, తాను వచ్చేసి బండి ఎత్తి పట్టుకుని ఆ కాడి ఇలా పైకి ఎత్తి పట్టి రెండెద్దుల వంక చూసి అంటాడంతే. అనగానే రెండెద్దులు లేచి వచ్చి మెడ పెట్టేస్తాయి కాడి కింద. అంటే ఒక చిన్న సంజ్ఞ చేస్తే పట్టుకున్నాయి. అంటే తన మాట వినడం అలవాటైపోయింది ఎద్దులకు. ఇంకా వాటిని లేపి తర్వాత బండెత్తాడు, బండెత్తి ఒకసారి ఏదో సంజ్ఞ చేశాడు, అంతే. ఎద్దులు వచ్చాయా లేదా? అంటే తన మాట ఎద్దులు వింటున్నాయి, ఎద్దుల దగ్గరికి వెళ్ళాడు. తన మాట మనసు వింటోంది, ఇంకా మనసుతో గొడవలేదు. వెళ్ళి పట్టుకో అంటే పట్టుకుంటుంది. ఓసారి ఆ విషయం కూడా ఆలోచించు, లేకపోతే లేనిపోని ఇబ్బంది కదా, ఒకసారి ఆలోచించు అంటే ఆలోచిస్తూ ఇంకా దాని ఊసి వదిలిపెట్టు. 24 గంటలు అదే. జీవితం పాడైపోట్లా, కాలం పాడైపోట్లా, భారతం పట్టుకో అంటే పట్టుకుంటుంది. అది మాటలండి, అదంత తేలిక. ఆ స్థాయికి వెళ్ళడం ఎంత గొప్ప విషయం. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశంలో ఎవరు గౌరవింపబడ్డారు అంటే మనస్సుని అలా సంస్కరించుకున్నవాడెవరో వాడు గౌరవింపబడ్డాడు. అందుకని ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టారు. రాగద్వేషములకు నిలయమైపోయిన వాడు ఎంత పెద్ద ఆసనం మీద కూర్చుంటే మాత్రం ఉపయోగమే ఉంటుంది. రాగద్వేషములను జయించిన వాడు ఆ ఆసనం మీద కూర్చోవడానికి అర్హతను పొందుతాడు అన్నది భారతం యొక్క సిద్ధాంతం. కాబట్టి ఉజ్జద్దివాకర రుక్పింగ జటా కలాపుగత రాగద్వేషున్ నిర్మత్సరున్, మాత్సర్యము లేదు ఆయనకి. మాత్సర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఎవరి ఎందైనా దోషం చూపించాలనిపించింది అనుకోండి, అంటే మనకు ఆయన అంటే కిట్టదు. ఎందుకు కిట్టదు?
అంటే మనలా ఆయన పాడైపోయే మార్గంలో లేడు అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆయన మీద అసూయ పెరుగుతుంది. అసూయ పెరిగితే ఏం చేయాలి? లేని దోషములు ఉన్నట్టుగా చెప్పాలి. ఇదంతా లేనిపోని అక్కర్లేని కార్యక్రమాలు. మీరు సాధారణంగా చూడండి, సమాజమునందు ఎప్పుడూ కూడా మీకు ముగ్గురు తటస్థిస్తారు. మీరు ఈ ముగ్గురిని దాటి బతకడం మీకు సాధ్యం కాదు. ఒకటి, మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు సమాజంలో కనపడతారు. 2, మీతో సమానులు కనపడతారు. 3, మీకన్నా అధికులు కనబడతారు. పతనం అయిపోవడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? మనసుకి ఏ శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేకుండా మనసు తనంత తాను ఏమని ప్రతిస్పందిస్తుందంటే, నాకన్నా తక్కువ వాడు కనపడ్డాడు అనుకోండి, ఆయనకి ఏమొచ్చండి? అహంకారం. నాతో సమానుడు కనపడ్డాడు అనుకోండి, ఏముందండి? ఆయన బీకాం చదువుకున్నారు, నేను బీకాం చదువుకున్నాను. ఆంగ్ల భాషలో అయితే ఇంకా తేలిక మాట ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ ఈజ్ మై ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అంటాడు. నాతో సమానమైన హోదా అండి, నేను సంతకం పెడితే ఎంతో, ఆయన సంతకం పెడితే ఏమిటి? ఆయన గొప్ప. సమానుడు, ఆదరణ లేదు. తనకన్నా అధికుడు, రంధ్రాన్వేషం. అబ్బే ఏదో వచ్చేసాడు కానండి ఆ పదవిలోకి, ఏమొచ్చండి ఆయనకి? ఇక నువ్వు ఈ ముగ్గురి నుంచి తప్పించుకోలేవు కాబట్టి సమాజమునందు నువ్వేమవుతున్నావు? ఈ ముగ్గురితో సమన్వయంలో పతనమైపోతున్నావు. ప్రతి క్షణం నువ్వు జారిపోతున్నావు. ఇతరుల్ని ఏమన్నావో నాకు అనవసరం, వాళ్ళు ఏం పడ్డారో నాకు అనవసరం, నువ్వు పాడైపోయావా లేదా? ఇది తిరిగిందనుకోండి, తనకన్నా తక్కువ వాడు కనపడ్డాడు. ఒకనాడు నాకు తెలుసా, ఈనాడు ఈయనకన్నా నేను కొంచెం పై స్థాయిలో నిలబడ్డానుగా సాధన చేసి, ఆ భగవంతుడు అనుగ్రహిస్తే సాధన చేసి ఎంత స్థాయికి ఎడతాడో. ఎందుకయ్యా బెగ్గపెట్టుకుంటావు? ఒక మాట చదివితే రాంది 10 మాటలు చదవయ్యా. ఒక మాట నిలబడిన మనసుని 10 మాటలు ప్రయత్నం చేసి సాధన చేసి నిలబెట్టవయ్యా. నీ మనసు నీ మాట వినకపోతే 10 మాటలు ప్రవచనాలు వినవయ్యా, 10 మాటలు భారతం చదవయ్యా. ఇప్పుడు తనకన్నా క్రిందివాడి పట్ల ఆదరభావంతో ఉంటాడు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావన చేత ఉంటాడు. ఇప్పుడు పాపాన్ని మూట కట్టుకోడు. తనతో సమానుడు కనబడ్డాడు. నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను, ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారు. స్నేహభావం, ఆయన పట్ల సోదరభావం. ఇప్పుడు ఎంతో ప్రేమతో మసలుతాడు. కాబట్టి పాపాన్ని మూట కట్టుకోడు. తనకన్నా అధికుడు కనబడ్డాడు. ఎంత పుణ్యం చేశాడో, గత జన్మలలో ఎంత మేలు చేసి ఉండకపోతే, ఎంతమందికి ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ ఇంత పెద్ద స్థానంలో కూర్చున్నాడు, ఇంత గొప్పవాడయ్యాడు, ఇన్ని పద్యాలు చెప్పగలుగుతున్నాడు, ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు, ఇన్ని గ్రంథాలు వ్రాశాడు, ఇంత సరస్వతీ కటాక్షం పొందాడంటే మహానుభావుడు ఎంత తపస్సు చేశాడో, ఎంత సాధన చేశాడో, ఎంత కష్టపడి చదివారో. ఆయన పాద ధూళి నా తల మీద పడి నేను కూడా ఆయనలా ఎదగగలగాలి, అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ముగ్గురి నుంచి తప్పించుకోలేకపోయినా నీ మనసుని మార్చుకోగలిగితే నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు. మాత్సర్యమన్నది లేకపోతే ఈ ముగ్గురి పట్ల సమాజమునందు నువ్వు ఉదారుడవై నిన్ను నువ్వు నిరూపించుకొని ఉదాత్త భావన చేత నిలబడి 10 మందికి ఆదర్శప్రాయుడవుతావు. కాదు, ఈ ముగ్గురి పట్ల పెడసర భావంతో ప్రవర్తించావు. దీనికి కారణం మాత్సర్యం. ఈ మాత్సర్య భావన ఉంది నీకు. ఈ ముగ్గురు కాకుండా ఇంకా 4వ వాడు ఎక్కడ తగులుతాడు? ఒకవేళ తగిలితే మాత్రం ముగ్గురితో సాధించలేంది 4వ వాడితో నువ్వేం సాధిస్తావు? కాబట్టి ఇది వ్యాసుడు సాధించాడు. ఇటువంటి వాడు వచ్చి కూర్చున్నాడు ఆసనం మీద, చెప్పకుండా ఎలా ఉంటారు అన్నయ్య గారు? ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు వ్యాసుడికి నమస్కరించకుండా ఉండగలరా? అటువంటి మహానుభావుడు భారతంలో మొట్టమొదటిసారి ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చుని అర్ఘ్యపాద్యాదులు అందుకుని జనమేజయుడి చేత పూజింపబడి దర్శనమిస్తున్నాడు. ఇంతటి మహోత్తరమైనటువంటి విశాల హృదయము కలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేయిస్తే అద్భుతమైనటువంటి విషయం వస్తుంది. ఆ ప్రశ్న వెయ్యడం కూడా చేతనయ్యి ఉండాలి. లోపల ఆర్తి ఉందనుకోండి, ప్రశ్న అంత గొప్ప ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు గురువుగారు జవాబు చెప్పడానికి ఎన్ని వేల మంది ఉన్నారని చూడరు. ఇదొక తమాషా. ఆదిత్య హృదయం ఉపదేశం చేయడానికి అగస్త్యుడు ఎంతమంది ఉండాలని కోరుకున్నాడు? రాముడికి ఒక్కడికే ఉపదేశం చేశాడు. భాగవతం 12 స్కంధాలు చెప్పడానికి శుకబ్రహ్మ ఎన్ని వేల మంది ఉన్నారు సభలో చూశాడా? పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు.
భగవద్గీత చెప్పవలసి వస్తే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కృష్ణ పరమాత్మ ఎంతమందికి చెప్పాడు? అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. సభలో ఇన్ని వేల మంది ఉండాలని కోరుకోకూడదు. ఆధ్యాత్మిక సభల్లో ఒక్కడైనా సరే చక్కగా దాని యందు పూనిక ఉన్నవాడు ఉంటే పరమ సంతోషంతో చెప్పగలగాలి. కొన్ని వేల మంది దాని యందు ఉత్సాహం ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే మరీ సంతోషం, దానికి అభ్యంతరం ఏముంది? కాబట్టి అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి. అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకడు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయం లోకానికి అందుతుంది. అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి? ఇప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు వ్యాస భగవానుండి అన్ని ప్రశ్నలే. ఆ పద్య రచనకు ఉన్నటువంటి అందం ఇది మన కవుల యొక్క గొప్పతనం. అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి. అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకడు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయం లోకానికి అందుతుంది. అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి? ఇప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు వ్యాస భగవానుండి అన్ని ప్రశ్నలే. ఆ పద్య రచనకు ఉన్నటువంటి అందం ఇది మన కవుల యొక్క గొప్పతనం. అటువంటి తెలుగునాట పుట్టాం, అటువంటి తెలుగు సంస్కృతికి వారసులం. అటువంటి నన్నయ్య గారిని గౌరవించడం, తిక్కన గారిని గౌరవించడం, ఎర్రన గారిని గౌరవించడం, పోతన గారిని గౌరవించడం మన తండ్రిని, మన తాతని, మన ముత్తాతని గౌరవించడంతో సమానం. వారికి గౌరవించద్దు? ఎంత గొప్ప పద్యరచన చేశారో చూడండి మహానుభావుడు. ఆ వచ్చి కూర్చున్న వ్యాసుడితో అంటున్నాడు జనమేజయుడు, ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధమపార పరాక్రమములు చేసిరి మీ పంపు సేయరయిరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కల తెరంగు తెలియంగ నానతియుండు నాకు సన్మునీంద్ర వంద్య. సన్మునీంద్రుల చేత నమస్కరింపబడేటటువంటి గొప్ప వైభవము కలిగినటువంటి ఓ వ్యాస మహర్షి, నాకు మీరు తాతలు కదా, మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. ఆర్తి కలిగిన వాణ్ణి, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏదో మా తాతలు పాండవులు కౌరవులు అని దెబ్బలాడుకున్నారు అని విన్నాను. ఎందుకని? జనమేజయుడు, ఆయనకి ముందు పరీక్షిత్తుకు ముందు అభిమన్యుడు, అభిమన్యుడి తండ్రి అర్జునుడు. ఆ కాలంలో కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎంత గొప్పగా అడుగుతున్నాడో చూడండి. మీరున్నారు కదా సమయంలో వ్యాసభగవన్ భీష్మాచార్యుల వారు ఉన్నారు కదా, ఆయన మహాధర్మాత్ముడు కదా, నిజానికి రాజ్యమంతా ఆయనది కదా, కానీ చేసిన ప్రతిజ్ఞ చేత తృణప్రాయంగా రాజ్యాన్నంతటినీ విడిచిపెట్టేశాడు కదా. నిజానికి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు మీ బిడ్డలు కదా. అయినప్పుడు తండ్రి మర్యాద ఒకటి ఉంటుంది కదా, అందున మీ తెలియని తండ్రి కాదు, సమస్త శాస్త్రములు తెలిసిన్నవారు కదా. అటువంటప్పుడు ప్రీతితో, అందులో మీరు చెప్పింది కఠినంగా చెప్పరే, ప్రీతితో చెప్తారు కదా, ప్రేమతో చెప్తారు కదా, బిడ్డలు వృద్ధిలోకి రావాలని. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినం తమ తమ వృత్తుల నుండక. భీష్ముడున్నాడు, మీరున్నారు. పాండవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు, కౌరవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకేం ఇబ్బంది? వాళ్ళు పంచుకోవాలంటే పోయి దెబ్బలాడుకోవచ్చు. వాళ్ళు పంచుకోలేదుగా, మీరు పంచి ఇచ్చారుగా. మీరు పంచి ఇచ్చేటప్పుడు మీకు పక్షపాతం ఉంది అనడానికి అందరూ మీ బిడ్డలేగా. నా 2 కన్నుల విషయంలో నాకు పక్షపాతం ఉంటుందా? తెలిసో తెలియకో ఎప్పుడైనా ఈ చేత్తో ఎవరినైనా కొట్టానేమో, బయట వాళ్ళని కాదు, నా కొడుకునో కూతురునో బుద్ధి చెప్పడానికి ఓ మొట్టికాయో ఏదో వేశానేమో. కానీ ఎప్పుడైనా నా కుడి చేయి ఎడం చేతిని కొడుతుందా? ఎడం చేయి కుడి చేతిని కొడుతుందా? ఎప్పుడైనా కుడి చేతికి క్లేశం కలిగితే ఎడం చేయి కుడి చేయవలసిన పని కూడా చేస్తుంది. అటువంటిది నా 2 చేతులు నాకు ఎంత ప్రేమో, 2 చేతుల పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటానో, ఈ చేత్తో ఈ చేతిని ఎలా కొట్టనో అలా మీరు కూడా ప్రేమైకమూర్తులు కనుక వాళ్ళిద్దరి ఎడల అన్యాయం చెయ్యరు కదా. భీష్ముడు చెయ్యడు, మీరు చెయ్యరు కదా. మీరు రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇచ్చేశారు కదా. వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఏలుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? కానీ తమ తమ వృత్తుల నుండక వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఎందుకు పరిపాలించుకోలేదు? అలా పరిపాలించకుండా వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధమపార పరాక్రమలు చేసిరి. వాళ్ళు ధృతి చెడి, బుద్ధి విడిచిపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమికొచ్చి
కౌరవులు పాండవులు కలిసి యుద్ధం చేశారే, యుద్ధం చేసినప్పుడు కేవలం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోలేదుగా, 18 అక్షౌహిణీల సైన్యం యుద్ధం చేసిందే, అన్ని లక్షల మంది తెగటారిపోయారే, నెత్తురు కాల్వలై ప్రవహించిందే, ఇంత యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? మీరుండి రాజ్యం ఇచ్చేశారుగా భాగాలు పంచి, మీరు ఇవ్వలేనలేదుగా, నీ జోక్యం చేసుకోలేనలేదుగా, ఇచ్చాక కూడా ఎందుకు కొట్టుకున్నారు? కొట్టుకున్న వాళ్ళు కాకుండా యుద్ధభూమికి వచ్చి ఇన్ని లక్షల మందిని వెనకాల తీసుకొచ్చి ఎందుకు కొట్టుకున్నారు? పైగా ఆ కొట్టుకోవడం కోసం అస్త్రాలు ఎందుకు సంపాదించారు? సంపాదించిన అస్త్రాలను అక్కడ ఎందుకు ప్రయోగించారు? ప్రయోగించి ఇన్ని కోట్ల మందిని ఎందుకు పడగొట్టారు? ఎంత గంభీరమైన ప్రశ్న అండి అది. మూల కారణాన్ని అడుగుతున్నాడు జనమేజయుడు. మా పెద్దలు ఎందుకు చేశారు ఈ తప్పు? ఎందుకు అటువంటి యుద్ధం జరిగింది? భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి మీ పంపు చెయ్యరైరి. పెద్దలైన మీ మాట వినాలి కదా. మీరు వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఏమీ చెప్పకుండా మీ ఇష్టం రా, కొట్టుకుంటే కొట్టుకోండి అని ఊరుకోరు కదా. మీరు ఖచ్చితంగా మంచి మాట చెప్పి ఉంటారు. మీ మాట వాళ్ళు ఎందుకు వినలేదు అంటే, అన్నిటికన్నా దుర్లక్షణం ఏమిటంటే పెద్దల మాట వినకపోవడం. అక్కడి నుంచే పుడతాయి సమస్తమైనటువంటి పాపకార్యాలు. మీ వంటి మహానుభావుడు అందుబాటులో ఉండగా, అందున దేహబంధుత్వం ఉండగా మీరు చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడలేదు? పోనీ వాళ్ళు వినలేదు. ఎరిగి వారి నేల వారింపరు. మీరు తలుచుకుంటే వాళ్ళని శాసించలేరా? కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటే చాలదా యుద్ధం చేయాలా 18 అక్షౌహిణీలు? మీ శక్తి సరిపోదా? మీరెందుకు ఆపలేదు యుద్ధం జరగకుండా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదండి. వ్యాసుణ్ణి కూడా అందులోకి తీసుకొచ్చి అడుగుతున్నాడు. మీరెందుకు ఆపలేదు యుద్ధాన్ని? మీ మాట వాళ్ళు వినలేదు. నా మాట వినలేదండి అంటే సరిపోతుందా? మీరు ఆపాలియా? మీరెందుకు ఆపలేదు? కాబట్టి ఇట్టి గోత్ర కలహమేల పుట్టే. ఇంట్లో యుద్ధం ఎందుకు వచ్చింది? ఆఖరికి సమూలంగా నాశనం అయిపోయారుగా, ఇన్ని లక్షల మంది తెగటారిపోయారుగా. దీనికల తెరంగు తెలియంగా నానతిండు నాకు సన్మునింద్రవంద్య. అసలు నాకు ఇందులో ఉన్నటువంటి మూల విషయం తెలియాలి. ఈ ప్రశ్నలకి జవాబుగా నాకు కావాలి జరిగిన కథంతా. ఈ ప్రశ్నలకి దయచేసి అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు చెప్పండి. ఇలాంటి పొరపాటు ఇక మా వలన జరగకూడదు, మా ఇంట్లో ఎవరు చేయకూడదు. ఇది ఎందుకు జరిగిందో తెలిస్తే కదా దిద్దుకోవడం. ఏదో కాలక్షేపానికి కనుక్కోవడానికి కాదు, ఆ తప్పు చేయకుండా ఉండడానికి అడుగుతున్నాడు జిజ్ఞాసు. అందుకని నాకు దయచేసి మీరు చెప్పడం ప్రారంభం చేయండి అని అడిగాడు. అడిగితే వ్యాసభగవానుడు ఒక చిరునవ్వు నవ్వి వైశంపాయనుడి వంక చూశాడు. వైశంపాయనుడు వ్యాసుని యొక్క శిష్యుడు. ఆయన వంక చూసి చాలా ఆర్తితో అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పాలి అంటే మొత్తం పర్వములన్నింటితో కలిపిన మహాభారతాన్నంతటినీ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు భారతం చెప్తే, భారతం వింటే కేవలము ఇతను అడిగిన ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా, ఇంకేమైనా కూడా దొరుకుతుందా అంటే మీరు బాగా గమనించాలి. ఆ ప్రశ్నలకి జవాబు దొరికిందనుకోండి, అది జనమేజయుడికి సరిపోతుంది. అవునా కాదా? కాదు, అందులో ఇంకా మనం కూడా తెలుసుకోవలసింది ఏమైనా ఉందనుకోండి, దేశము కాలముతో సంబంధం లేకుండా భారతం ఎప్పటికీ చదువుకోవాలి. అవునా కాదా? అందుకే తను చెప్పలేదు, వైశంపాయనుడి శిష్యుణ్ణి పిలిచి భారతం ఆమూలాగ్రం చెప్పాలి, నువ్వు చెప్పు అన్నాడు. వైశంపాయనుడు ఏం చేశాడు? వెంటనే చెప్పడం మొదలుపెట్టలేదు గురువుగారు చెప్పమన్నారని. చెప్పమన్న గురువుగారికి నమస్కారం చేశాడు. ఎందుకని? వ్యాసుడు వెళ్ళిపోయాడు ఈ మాట చెప్పి. వ్యాసుడు వెళ్ళిపోయినా గురువుగారిని స్మరించి నమస్కరించాడు. ఈ జాతి గొప్పతనం అది. ఏ పని చేస్తున్నా ఇది గురువుగారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను తప్ప నా గొప్ప కాదు. పక్కన గురువుగారు ఉండి నా చేత చేయిస్తున్నారని చెప్పి గురువుకి నమస్కారం చేసి మొదలు పెడతారు. మళ్ళీ గురువుగారికి మంగళం చెప్పి పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఆ వ్యాసుడికి నమస్కారం చేసి వైశంపాయనుడు ప్రారంభం చేసి చెప్తున్నాడు, ఈ భారతం ఓ జనమేజయ కేవలము నీవడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము మాత్రమే కాదు, ఈ భారతానికి కొంత గొప్పతనం ఉంది. ఏమిటది? కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని వేట్కతో తవిలితన్ వినుచున్నవారలకభిమత శుభకరం వైనదాని రాజులకఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని వాంగ్మనక్కాయ ప్రవర్తితానీక జన్మాగ నిబర్ఘణం వైనదాని
సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని. నేను నీకు ఈ భారతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నానోయ్, నువ్వు ఏ ప్రశ్నలు అడిగావో ఆ ప్రశ్నలకి జవాబుగా భారతాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఈ భారతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని. ఒక పురుషుడికి, పురుషుడు అంటే జీవుడు అని, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ప్రధానంగా ఉండేటటువంటిది ఏది అంటే పురుషార్థ సమన్వయం. ధర్మము చేత అర్థాన్ని, ధర్మము చేత కామాన్ని ముడివెయ్యడం రావాలి. అలా ముడివెయ్యడం రావాలి అంటే భారతం చదువుకోవాలి. కాబట్టి అది జనమేజయుడికొక్కడు వింటే సరిపోయేది కాదు. మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనా సరే కాలముతో దేశముతో సంబంధము లేకుండా వినదగినది ఏది అంటే భారతమే. కాబట్టి కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని. దీనికన్నా గొప్ప సాధనం ఇంకొకటి లేదోయ్, అంత గొప్పది భారతం. అందుకని అత్యంత సాధనం వైనదాని వేట్కతో తవిలితన్ వినుచున్న మారలకు అభిమత శుభకరం వైనదాని. భారత గ్రంథం కేవలముగా పుస్తకము కాదు, పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథమునకున్నది. వైశంపాయనుడు చెప్తున్నమాట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.